ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇదే మా జర్నీ ప్లాన్. బెంగళూరులో మొదలయ్యి మైసూర్లో ఆగి చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడి నుంచి నాగర్హోలే నేషనల్ పార్క్కి వెళ్ళాలనేది. ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా బయలుదేరాము. బెంగళూరు టు మైసూర్ 3 hours పడుతుంది. హైవే చాలా బాగుంటుంది. రోడ్ అంతా చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మేము మైసూర్ చేరుకునేసరికి తెల్లారిపోయింది. అక్కడి నుంచి చాముండి హిల్స్కి వెళ్ళి చాముండేశ్వరి అమ్మని దర్శనం చేసుకున్నాము. చాముండేశ్వరి అమ్మ ఎవరో కాదు, మన దుర్గమ్మ తల్లే. మహిషాసుర మర్దిని. ఇది శక్తిపీఠం. చాలా సత్యమైన తల్లి. మీకు ఎప్పుడైనా వీలుంటే దర్శనం చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి మైసూర్లో అక్కడ నుంచి 1.5 hour మేము బుక్ చేసుకున్న జంగిల్ అండ్ రిసార్ట్స్ నాగర్హోలేలో వెళ్ళే రూట్ అంతా కూడా చాలా గ్రీనరీతో ఫారెస్ట్ మధ్యలో ఉంది. నేను ఫారెస్ట్ వీడియో తీయడం మర్చిపోయాను. మేము చెక్ ఇన్ టైం కల్లా రిసార్ట్కి చేరుకున్నాం. రిసార్ట్ అయితే ఫొటోస్లో చూసిన దానికన్నా బాగా అనిపించింది నాకు. రూమ్స్ దగ్గరికి వస్తే 4 చాలా కంఫర్టబుల్గా పడుకోవచ్చు. మీకు డబల్ బెడ్, మళ్ళీ సైడ్ బంక్ బెడ్ కూడా ఉంది. సో చాలా కంఫర్టబుల్గా ఉంది. పెద్ద బాత్రూమ్ కూడా ఇచ్చారు. మొత్తం పచ్చదనం, కాఫీ తోటలు, పెప్పర్, రకరకాల ఫ్రూట్స్ ట్రీస్ తోటి చాలా బాగుంది. అక్కడక్కడ కాటేజెస్ ఉన్నాయి. కాటేజెస్ అన్నింటికి బర్డ్స్ పేర్లు పెట్టారు. కాసేపట్లో మీరు చూస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్కి ఎంత ఎక్సలెంట్గా ఉందో ఇది అనేసి. మొత్తం మంచుతో నిండిపోయి అంతే భయమేసింది. నైట్ టైము టైగర్ రిజర్వ్ కదా. ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. పక్కనే బ్యాడ్మింటన్ ఏమైనా ఆడుకోవడానికి కోర్ట్ ఉంది. పెప్పర్, మిరియాలు పచ్చిగా ఉన్నాయి, బట్ గుత్తులు గుత్తులు వచ్చి ఉన్నాయి. చాలా రిసార్ట్స్ చూసి బడ్జెట్లో కావాలని తీసుకున్నాము. ఇది పర్ నైట్ 5,500 to 6,000 దగ్గర పడింది. పెద్ద పార్కింగ్ లాట్ అయితే ఉంది. ఆ వెనకాతల ఉయ్యాలు ఉన్నాయి కాసేపు స్పెండ్ చేయడానికి. తర్వాత లంచ్కి వచ్చేసరికి చాలా హెల్దీ ఫుడ్ పెట్టారు. బీట్రూట్ కర్రీ, పొటాటో అండ్ మీల్ మేకర్. ఆ చలికి వేడి వేడి సూప్ పెట్టారు. తర్వాత మా పాప ఇలా స్విమ్మింగ్ చేసింది కాసేపు. తర్వాత ఈవినింగ్ ఈ డాక్యుమెంటరీ ప్లే చేశారు. అస్సలు మిస్ అవ్వకండి. నా కళ్ళల్లో అయితే నీళ్లు తిరిగినాయి. Long-term damage caused to the western edge of Nagaholi. They do not eat the coffee plants. అక్కడ నుంచి డిన్నర్కి వద్దామని చూస్తే వీళ్ళెవరో కంపెనీ వాళ్ళు గ్రూప్తో వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ పాటలు పాడుకొని క్యాంప్ ఫైర్ చుట్టూరు. మేము కాసేపు అక్కడ కూర్చున్నాం డిన్నర్ తెచ్చుకొని. ఇక్కడే 10 అయిపోయింది. అక్కడ నుంచి అప్పుడు అసలు సినిమా మొదలైంది. అక్కడ నుంచి రూమ్కి వెళ్ళడానికి చిమ్మ చీకటి. అసలు ఒకరికి కనిపించట్లేదు. లాంతన్స్ ఉన్నాయి అంతే. మాది లాస్ట్ కాటేజ్ ఏమో. ఇదంతా నడిచి వెళ్ళడానికి భయమేసింది. టైగర్ రిజర్వ్ కదా, ఏ మూల నుంచి ఏ టైగర్ వస్తుందా అని. ఇదొక్కటే మొత్తం మీద కొంచెము స్కేరీగా ఉంది.
మేము మార్నింగ్ లెగ్సేసరికి లేట్ అయిపోయింది, 8:30 అయిపోయింది. చూస్తున్నారు కదా 8:30, ఇది ఎంత మంచుందో అసలు. మార్నింగ్స్ ఎక్సలెంట్ ఉన్నాయి ఇక్కడ. ఎవరన్నా విజిట్ చేస్తే మేము ఇది మిస్ అయ్యాము. మార్నింగ్ 6:30కి లెగడానికి ట్రై చేయండి. ఇంకంత మంచు దుప్పటితో ఉంటుంది అనుకుంటా కంప్లీట్గా. 8:30, 9 అవుతుంటే ఇలా ఉంటే మీరు అస్యూమ్ చేసుకోవచ్చు మార్నింగ్ 6 అయినప్పుడు ఎలా ఉంటుంది, 7 అయినప్పుడు ఎలా ఉంటుంది అనేసి. ఇది మాత్రం సూపర్ వ్యూ. అక్కడ ఉంటే అసలు వావ్ అనిపించింది. ఆ గ్రీనరీ మధ్యలో అంత మంచుకి ఎక్సలెంట్ అసలు. ఈ చలికి ఇంకేదైనా తినాలి వేడి వేడిగా అనేసి ఇంకా డైనింగ్ ఏరియాకి వెళ్ళాము. అక్కడ ఎవ్వరూ లేరు, మొత్తం అంతా ఖాళీగా ఉంది. నాకు తెలిసి మేమే ఫస్ట్ లెగిసినట్టున్నాం, ఎవ్వరూ లెగలేదు. ఇంకా వెళ్ళి అక్కడికి హాట్ కాఫీ తీసుకొని ఆ చలిలో తాగితే సూపర్ అసలు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళు ఇంకా అలా పొయ్యి మించి తెచ్చి పెట్టినట్టుంది. హాట్ ఇడ్లీ, హాట్ సాంబారు, వేడిగా ఉప్మా పెట్టారు. ఆ చలిలో చాలా బాగా అనిపించింది. ఎక్స్పీరియన్స్ చేయాలి అంతే. ఆ తర్వాత మా పాప కాసేపు స్విమ్మింగ్ చేసుకుంది. మేము మధ్యాహ్నం లంచ్ చేసి బయలుదేరదాము సఫారీకి అనేసి మా ప్లాన్. ఇంకా లంచ్ టైం అయిపోయింది, 1 o'clock అనేసి మళ్ళీ డైనింగ్ ఏరియాకి వచ్చేసాము. వచ్చేసరికి కంపెనీ వాళ్ళందరూ మళ్ళీ వచ్చేస్తున్నారు. పెద్ద క్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఒక బోర్డు మీద అయితే ఏ రోజు ఏ యానిమల్ స్పాట్ అయినాయి అనేది క్లియర్గా రాసి పెడుతున్నారు. చూస్తే ఒక 10 రోజులకు ఒకసారి, వారం రోజులకు ఒకసారి అట్లా టైగర్ స్పాట్ అవుతున్నాయి. సో మాకు ఈరోజు టైగర్ కనిపిస్తుందా లేదా అనేది ఒక టెన్షన్తో ఉన్నాం ఆ రోజు. ఇక్కడ పెద్ద అక్వేరియం కూడా ఉంది. ఫుడ్ అంతా వీళ్ళు చాలా హెల్తీగా ప్రిపేర్ చేసి పెడుతున్నారు. ముందు రోజు బీట్రూట్, పొటాటో ఇవి ఉన్నాయి కదా, ఈరోజు పెసలు ఉడకపెట్టిన కర్రీ అండ్ పొటాటో కర్రీ, అంతా హోమ్ మేడ్ ఫుడ్ లాగే ఉంది. నాన్ వెజ్ తినే వాళ్ళకి అటువైపు నాన్ వెజ్ వేరేగా ఉంది. ఇంకా లంచ్ ముగించేసుకొని మేము సఫారీకి బయలుదేరిపోయాము. ఇక్కడ వచ్చేసాము నాగరహొళే హులి సంరక్షణ ప్రదేశానికి. కర్ణాటకలో ఉంది ఇది. మైసూర్ నుంచి గంటన్నర పడుతుంది రావడానికి. ఇది కర్ణాటకలోని కొడగు డిస్ట్రిక్ట్ అండ్ మైసూర్ డిస్ట్రిక్ట్లో ఉంది. నాగర్హోలీ నేషనల్ పార్క్ ఇది టైగర్ రిజర్వ్, 37th టైగర్ రిజర్వ్గా దీన్ని డిక్లేర్ చేశారు. వెస్టర్న్ ఘాట్స్ నీలగిరి సబ్ క్లస్టర్లో 6000 కిలోమీటర్స్లో ఈ నాగర్హోలీ నేషనల్ పార్క్ అనేది ఉంది. ఇది కన్సిడరేషన్లో ఉంది, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్కి కమిటీ దగ్గర రివ్యూలో ఉంది. ఇక్కడ సఫారీకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బస్సు, రెండోది ఓపెన్ జీప్ టాప్స్. చూసారా అసలు మోగ్లీలో చిన్నప్పుడు చూపించినట్టు అసలు ఆ లేక్ చుట్టుపక్కలంతా ఫారెస్ట్తో అక్కడ యానిమల్స్ వచ్చి వాటర్ తాగుతుంటాయంట. టైగర్స్ కూడా ఇక్కడ ఒక్కొక్కసారి స్పాట్ అవుతాయంట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఎవరన్నా చూడ్డానికి అనుకుంటా కదా పెట్టారు ఫారెస్ట్ ఆఫీసర్స్.
వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా మంకీస్, చాలా డియర్స్, చాలా సాంబా డియర్స్ కనిపించినాయి. ఇది ఇంకా బిగినింగ్లోనే వాళ్ళు రోడ్ వేయడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ కొంచెం లోపల వరకు. దూరంగా ఒక ఎలిఫెంట్ ఉంది. గుంపులు గుంపులుగా ఎలిఫెంట్స్, సాంబా డియర్స్, రకరకాల బర్డ్స్ కూడా కనిపించాయి ఇందులో. నేను అన్ని వీడియోస్ కంప్లీట్గా పెట్టలేకపోయాను, ఎందుకంటే నేను కొన్ని వీడియోస్ లూజ్ అయిపోయాను. సో అన్నీ నా దగ్గర అయితే లేవు, ఉన్నంతలో నేను పెట్టడానికి ట్రై చేశాను. ఒక రాక్ కింద కొండ చిలువ ఉంది అనేసి ఆపి చూపించారు. అది చాలా కష్టపడి వంగి చూడాల్సి వచ్చింది. కొంచెం పాట కనిపించింది, అది ఎలా పొడుచుకొని పడుకొని ఉంది. నిన్న చూపించిన డాక్యుమెంటరీ ప్రకారం ఈ టైంలో యానిమల్స్ అంతా మంచిగా హెల్తీగా ఉంటాయంట, నవంబర్, డిసెంబర్, జనవరి. ఎందుకంటే వర్షాలు బాగా పడి గ్రాస్ బాగా పెరిగి అవి మంచిగా తిని అంత హెల్తీగా ఉంటాయంట. సమ్మర్లో వస్తే ఇంత హెల్తీగా కనిపించకపోవచ్చు అనేసి ఉంది ఆ వీడియోలో. ఇక్కడ ఎదురుగా ఎవరో ఫారినర్స్ తీసుకున్నారు వాళ్ళ జీప్, వాళ్ళేవో ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ మాకు ఎదురైన ఒక బస్సు వాళ్ళు చెప్పారు లెపర్డ్ని స్పాట్ చేసాము ఇక్కడ నుంచి 300 మీటర్స్లో అని ఎగ్జాక్ట్ లొకేషన్ డ్రైవర్కి ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడికి వెళ్ళి మా డ్రైవరు మా ముందు ఇంకొక వ్యాను ఆపి చాలాసేపు వెయిట్ చేసాము. కాకపోతే మాకైతే ఆ లెపర్డ్ కనిపించలేదు, మా ముందు వాళ్ళకి కనిపించింది, ఆ బస్సు వాళ్ళకి కనిపించింది. మా డ్రైవర్ కూడా వెళ్ళిన వెంటనే అదిగోండి ఆ చెట్టుకి అగ్గుబుర్లో అక్కడే ఉంది అని చూపించాడు దూరంగా. మాకైతే కనిపించలేదు, అక్కడ నుంచి తర్వాత వెళ్ళిపోయిందంట. అది లెపర్డ్ స్పాటింగ్లో రాశారు బోర్డు మీద ఆ రోజు, మాకైతే కనిపించలేదు. యానిమల్స్ని జూల్లో చూసే కన్నా ఇలా ఫారెస్ట్లో డైరెక్ట్గా చూస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. అవి ఫుల్ ఫ్రీడమ్తో ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి, హ్యాపీగా అనిపిస్తుంది ఇలా చూసినప్పుడు. మనమే ఇక్కడ డిస్టర్బెన్స్ కలిగిస్తున్నాం కానీ అవి చాలా హ్యాపీగా ఉంటాయి. ఇక్కడ ఒక ఎలిఫెంట్స్ గుంపు ఉంది, చిన్న బేబీస్తో పాటు ఉంది. ఇంకా మేము రిటర్న్ అయిపోతున్న టైంలో ఇవి ఎదురొచ్చాయి. మా డ్రైవర్ ఏమో ఆపేశాడు చూపించడానికి, అవి కూడా ఆగిపోయినాయి. రోడ్ క్రాస్ చేద్దాం అనుకున్నట్టున్నాయి, బట్ మేము ఆగడం చూసి అవి ఆగిపోయినాయి. మా డ్రైవర్ని పదయ్యా బాబు ఎందుకు ఇక్కడ వెయిటింగ్, పాపం అవి రోడ్ క్రాస్ చేయాలని వెయిట్ చేస్తున్నాయో ఏంటో అంటే మొత్తానికి అప్పుడు తీశాడు వ్యాన్. ఇంకా సాయంత్రం వచ్చేసరికి బ్యాక్ 6-6:30 అయిపోయింది. ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ వచ్చిన వాళ్ళందరూ వెనక్కి వచ్చారా లేదా చూస్తున్నారు. మేము వచ్చేసరికి
ఇక్కడ బజ్జీలు వేసి వేడివేడి టీ ఇచ్చారు రిసార్ట్లో. ఇంకా వెళ్ళిపోతుంటే ఇక్కడ స్పైడర్ కనిపించింది, ఎంత పెద్దగా ఉందో. స్పైడర్ ఎంత ఉందో, వావ్, దాంతో అనుకొని వెళ్ళిపోయేవారు నేను చెప్పకపోతే మీ డాడీ. ఇదేంటిది కనిపించట్లా? ఓ మై గాడ్, ఓ మై గాడ్. It looks almost impossible. ఇంకా ఈ చీకట్లో రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని మళ్ళీ 8:30కి డిన్నర్కి వచ్చి తినేసి ఇంకా కంప్లీట్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ చెక్అవుట్ చేసేసి బెంగళూరుకి అయితే వచ్చేసాము. వీడియో మీకు ఎలా ఉందో చెప్పండి. నేను పీస్ఫుల్గా చెప్పాలి అనే నేను ట్రై చేస్తున్నాను, నాకు అలానే ఇష్టం. ఏమన్నా చేంజెస్ చేయాలంటే నాకు కామెంట్ చేసి చెప్పండి.